ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో తలెత్తిన అవినీతి వ్యవహారంపై తీగలాగితే డొంక కదులుతోంది. ఇంటి దొంగలే ఈశ్వరుని ఆలయంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు బయటపడ్డాయి. అక్రమ వసూళ్లు, నకిలీ టికెట్ల రూపంలో కోట్ల రూపాయల దేవుడి సొమ్మును అవినీతి పరులు స్వాహా చేసినట్లు తేలింది. వారం రోజుల క్రితమే ఈ అవినీతి జాడ వెలుగులోకి రాగా విస్తృత తనిఖీలు చేసిన ఉన్నతాధికారులు బాధ్యులైన అధికారులపై కేసులు నమోదు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో అవినీతి అక్రమాల భాగవతంలో సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అవినీతి ఆరోపణలు రావడంతో ఆలయం దస్త్రాలన్నీ ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్ తరలించిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వారం రోజులుగా జరిపిన తనిఖీల్లో విస్తుపోయే అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయి. ఆలయ సొమ్మును అక్రమార్కులు యథేచ్ఛగా దోపిడీ చేసినట్టు తేలింది. శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు దోష నివారణ సహా స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వచ్చే లక్షలాది భక్తులతో ఏటా 75 కోట్ల రాబడి వస్తోంది. భక్తుల అవసరాలకు తగ్గ సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు ఇష్టారీత్యాను వ్యవహరిస్తూ ఆలయాన్ని అవినీతి కేంద్రంగా మార్చినట్లు దేవాదాయ శాఖ విచారణలో వెల్లడైంది. రాహుకేతు పూజకు అవసరమైన నాగ పడగలను దేవాదాయ శాఖ విక్రయిస్తుండగా వీటి తయారీకి అవసరమైన వెండి కొనుగోళ్లలో కొంతమంది అధికారులు పెద్ద మొత్తంలో సొమ్ము స్వాహా చేశారని తేలింది. టెండర్ విధానాన్ని పక్కన పెట్టి 2000 కిలోలకు పైగా వెండిని తమకు నచ్చిన దుకాణాల్లో ఎక్కువ ధరకు కొనేశారు. ప్రత్యేక పూజలు, అర్చనల పేరిట వసూలు చేసిన విరాళాలకు లెక్కపత్రం లేదు. టికెట్లు, హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సకాలంలో బ్యాంకుల్లో జమ చేయాల్సి ఉండగా ఒకేసారి కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. టికెట్ల విక్రయాలు, ఆర్థిక పరమైన అంశాల్లో అవకతవకలు సహా సత్వరాల్లో గదుల ద్వారా ఏటా 1 కోటి రూపాయలు రావాల్సి ఉండగా అందులో సగం కూడా రావడం లేదని రికార్డులు చూపారు. ఆలయ లీజుల వ్యవహారాల్లోనూ అడ్డగోలుగా వ్యవహరిస్తూ ప్రతి నెల లక్షల రూపాయలను కొల్లగొట్టేశారని ఆధారాలు లభించాయి. దేవాదాయ శాఖ ట్రైబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేసి పారదర్శకతకు అవకాశం ఇచ్చే కంప్యూటరీకరణ ఆన్లైన్ సదుపాయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. శివరాత్రి ఉత్సవాల సమయంలో దేవాదాయ శాఖ అనుమతించిన దానికంటే అధిక నిధులు ఖర్చు చేస్తూ రాబడి మాత్రం దారుణంగా పడిపోయినట్లుగా చూపిస్తున్నారు. 2008-9 నుంచి 2011-12 వరకు శివరాత్రి ఆదాయం కోటి నుంచి గరిష్టంగా 2.2 కోట్ల వరకు వస్తుండగా ఈ ఏడాది మాత్రం 70 లక్షలే వచ్చినట్టు చూపారు. ప్రత్యేక ఉత్సవాల పేరిట అనుమతి లేకుండానే లక్షల రూపాయల్ని ఖర్చు చేశారు. స్టాళ్లలోనూ వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రచురణ విభాగంలో భారీగా నిధులు మింగేసినట్టు తేలింది. భక్తులు కొనుగోలు చేసే వస్తువులకు ఎక్కడా బిల్లులు ఇవ్వడం లేదని తేలింది. రాహుకేతు పూజల నకిలీ టికెట్ల ద్వారా భారీగా నిధులు స్వాహా చేసినట్లు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు దొరికాయి. వీటిపై సమగ్ర విచారణకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.